హాయ్ గైస్. నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతికి విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే తాము అండగా నిలుస్తామని ఆమె చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల సాయం అందిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. కానీ ఇక్కడే ఒక విషయం ఉంది. ఏంటంటే సాయం అంటే దాన్ని గ్రాంట్‌గా తీసుకోవాలా? రుణంగా తీసుకోవాలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చాలామంది రుణం అనుకోని పెదవి విరుస్తున్నారు. అండ్ ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా కరెక్ట్‌గా కన్వే చేయలేకపోయారు. ఆమె చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు అడిగారు. అప్పుడు కూడా ఆమె ఇదే విధంగా సమాధానం ఇచ్చారు పొంతన లేకుండా. ఆ సమాధానం కూడా ప్రజలకు ఎవ్వరికి అర్థం కాలేదు. ఆమె చెప్పిందేంటంటే 15,000 కోట్లు ఏపీకి సహాయంగా ఇస్తున్నామంటూ చెప్పారు. ఒక రాష్ట్రానికి అంత మొత్తం ఇవ్వడం కుదరదు కాబట్టి వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఆ మొత్తాన్ని ఇచ్చేలా చూస్తామన్నారు. వీటిని పెట్టుబడి పెట్టి ఏపీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదంలో నడిచాక ఆ రుణాన్ని చెల్లించవచ్చు. కానీ చెల్లించలేని పక్షంలో కేంద్రమే ఆ రుణాన్ని భరిస్తుంది అన్నట్టుగా ఆమె చెప్పింది. ఆ సొమ్ముని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తాము అనడం అది అప్పు కిందే వస్తుంది కదా అని చాలామంది వాదిస్తున్నారు. కానీ వాళ్ళిక్కడ చెప్పింది అది గనక వాళ్ళు తిరిగి చెల్లించలేని పక్షంలో కేంద్రమే భరిస్తుంది అని అనడం కూడా తర్వాత ఏమన్నా దీన్ని గ్రాంట్‌గా మారుస్తారా అని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఆ మాత్రం రుణాన్ని ఇస్తున్నారని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరగక మానదు. సో, మనం ఆదాయాన్ని మరి తిరిగి తెచ్చుకొని ఆ రుణాన్ని చెల్లించగలుగుతాము. అసలే ఏపీ అంతా అధిక మొత్తంలో వస్తుందని ఎదురు చూస్తున్న టైంలో వీళ్ళిలా రుణం అంటం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందని వాళ్ళు ఈ విధంగా చెప్పారేమో అనుకుంటున్నారు. ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్, బీహార్‌కి కేంద్రం కేటాయించిన బడ్జెట్ చూసి నెటిజన్లంతా ఫన్నీ వేలో రెస్పాండ్ అవుతున్నారు. మనం పన్నుల రూపంలో కట్టిన సొమ్మంతా బీహార్ బీహార్‌కి ఎళ్తుంది అంటూ కొన్ని ఫన్నీ మీమ్స్ అయితే చేస్తూ ఉన్నారు.